నమస్తే సార్. నా ప్రశ్న నా సామాజిక జీవితానికి సంబంధించింది సార్. నేను ఒక గిరిజన తెగ నుండి వచ్చాను. అక్కడ ఒక రకమైన నమ్మకం, ఒక అపోహ ఉంది. అది బాగా ప్రచారంలో ఉంది సార్. అదేంటంటే మన ధార్మిక గ్రంథాలలో ఉన్న హింస, అంటే శ్రీరాముడు మరియు రావణుడి యుద్ధం, అలాగే మహిషాసుర యుద్ధం లాంటివి. ఈ యుద్ధాలన్నీ ఆర్య మరియు అనార్య జాతుల మధ్య జరిగిన పోరాటాలని అక్కడ నమ్ముతారు. అందుకే మేము ఎప్పుడైనా వేదాంతం గురించి మాట్లాడితే ఇవన్నీ కావాలని అల్లిన కల్పిత కథలని అంటుంటారు. ఎందుకంటే ఒక జాతి ఇంకో జాతి మీద చేసిన యుద్ధంలాగా ఈ కథలను ప్రచారం చేస్తున్నారు. సార్, ఇదే నా సందేహం. దీనికి పరిష్కారం చెప్పండి. చూడండి, అది ఆర్య అనార్యుల మధ్య యుద్ధమే అయితే నేరుగా ఆ మాటే చెప్పేవాళ్ళు కదా. అది చెప్పడానికి వాళ్ళకేమిబ్బంది? ఖచ్చితంగా చెప్పేసేవాళ్ళు. అనార్యులను చంపుతున్నారని రాయడానికి వాళ్ళకేమీ కష్టం కాదు కదా. వాళ్ళు అనార్యులను చంపుతున్నామని చెప్పలేదు. వాళ్ళు ఏం చెప్తున్నారంటే స్పష్టంగా అధర్మానికి పాల్పడిన వారిని మాత్రమే శిక్షించామని చెప్పారు. వాళ్ళు చేసిన ఆ అధర్మం ఏంటో కూడా గ్రంథాల్లో చాలా క్లియర్గా రాసి ఉంది. లేదా వారి అధర్మం ఏంటో వివరించారు తప్ప వాళ్ళు అనార్యులని ఎక్కడా లేదు. లేదు సార్, ప్రజలు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలను అనార్యులని దీనికి ముడిపెడుతున్నారు. మనం ఏమైనా అనుకోవచ్చు, కానీ రావణుణ్ణి చంపారంటే నువ్వు అనార్యుడివి కాబట్టి నిన్ను చంపుతున్నాం అని ఎవరైనా అన్నారా? లేదు కదా. అసలు రావణుడు అనార్యుడా? అతను గొప్ప బ్రాహ్మణుడని మనందరికీ తెలుసు కదా. మరి ఆర్యులు వచ్చి ఇక్కడి స్థానిక ప్రజల్ని దోచుకున్నారనే మాట ఎక్కడి నుండి వచ్చింది? ఆర్యవర్ణ వ్యవస్థకు విరుద్ధంగా శోషించారనే దానికి ఆధారమేముంది? కంసుడు ఎవరు? కంసుడు ఏమైనా ఒక ఆదివాసీ నేపథ్యం నుండి వచ్చాడా? లేక కృష్ణుడు ఏ వంశానికో కంసుడు కూడా అదే వంశానికి చెందినవాడు కాదా? చెప్పండి. అవును సార్, ఇద్దరిది ఒకే నేపథ్యం. ఒకటే. మరి దుర్యోధనుడెవరు? ఆదివాసీనా? అర్జునుడు సోదరుడే కదా. అవును సార్, అర్జునుడి సోదరుడే. ఇక వర్ణ వ్యవస్థ విషయానికొస్తే సాధారణంగా సాంప్రదాయం ప్రకారం వర్ణాలలో అత్యున్నతమైన బ్రాహ్మణ వంశం రావణుడిది. రావణుడే ఆ వంశం వాడైతే మరి అతని తమ్ముళ్ళు, బంధువులు అందరూ కూడా అవే కదా. రావణుడు బ్రాహ్మణుడైతే మరి మేఘనాథుడేమవుతాడు? అతను బ్రాహ్మణుడే. మరి కుంభకర్ణుడెవరు? బ్రాహ్మణుడే. ఒకవేళ అగ్రవర్ణాల వారు కింది వర్ణాల వారిని అణిచివేయడమే శాస్త్రాల ఉద్దేశమైతే మరి రామాయణంలో బ్రాహ్మణులకు అంత దుస్థితి ఎందుకు పట్టింది? మొత్తం రామాయణంలో లంకలో దెబ్బలు తిన్నదెవరు? దెబ్బలు తిన్నది ఆ బ్రాహ్మణులే కదా. మరి ఇదంతా అనార్యులను కించపరచుటానికి రాసిన కథలని ఎలా అంటారు? వాళ్ళను తక్కువ చేసి చూపే ప్రయత్నం ఎక్కడుంది? ఇందులో అసలు అనార్యులెక్కడా? ఒకవేళ వాళ్ళు అనార్యులే అయితే అంతటి శివభక్తులు ఎలా అయ్యారు? ఇవేం మాటలు? ఇవన్నీ అర్థం లేని మాటలు. అసలు విషయం ఏంటంటే శాస్త్రాలు అహాన్ని దెబ్బతీస్తాయి. శాస్త్రాలను చదవకుండా తప్పించుకోవడానికి ఏదో ఒక సాకు కావాలి. ఎందుకంటే అవి అహాన్ని ముక్కలు చేస్తాయి. అంతకు మించి ఏమీ లేదు. వేరే కారణమే లేదు. అందుకే ఆ శాస్త్రాల మీద ఏదో ఒక వంక వెతకటానికి ఇలాంటి మాటలు అంటుంటాం. శ్రీరాముడు అగ్రవర్ణాలకు చెందిన వందలాది పాపులను సంహరించాడు. కానీ మనం ఆ విషయం గురించి అస్సలు చర్చించం. రామాయణం ఎంతటి విప్లవాత్మకమైనదో మనం చెప్పం. ఎందుకంటే అందులో దుష్టులంతా బ్రాహ్మణులే. అక్కడ వాడు బ్రాహ్మణుడా కాదా అని చూడలేదు. వాళ్ళకి ఏ మినహాయింపులు ఇవ్వలేదు. నువ్వు బ్రాహ్మణుడవైనా సరే అధర్మానికి పాల్పడితే చావాల్సిందే. కానీ రామాయణాన్ని ఈ కోణంలో ఎవరూ చూడరు. మహాభారతాన్ని కూడా ఇలా అస్సలు చూడరు. వాడు సొంతవాడైనా రాజవంశీకుడైనా సరే అధర్మం చేస్తే చస్తాడు. ఇలా ఎవరూ ఆలోచించరు. దానికి బదులు ఇదిగో చూడండి ఇక్కడ అనార్యులని అణిచివేశారు అని ముడిపెడతారు.
అసలు వాలిని చంపితే రాజెవరయ్యారు? రాముడేమైనా అయ్యాడా? ఎవరినైతే చంపారో అతని తమ్ముడే కదా మళ్ళీ రాజు అయింది. మరి ఇందులో ఆర్య అనార్య గొడవ ఎక్కడుంది? ఒకే ఇంట్లో ఒకరు రాజుగా ఉండేవారు. ఇప్పుడు అదే ఇంట్లో మరొకరు రాజు అయ్యారు. కిష్కింధ అయినా లంక అయినా రెండింట్లోనూ జరిగింది ఇదే కదా. వాలిపోతే ఎవరు వచ్చారు? రావణుడు పోతే ఎవరు వచ్చారు? ఇందులో ఆర్యుల ప్రసక్తి ఏముంది అసలు? అవును, వాళ్లకు ఒక సంఘటన దొరికింది. అది కూడా కేవలం వాల్మీకి రామాయణంలోనే ఉండే శంభుక వధ. దాన్ని పట్టుకుని వేలాడుతున్నారు. నేనేమంటానంటే, ఒకవేళ అలా జరిగిందనే అనుకుందాం. కానీ మీరు ఒక విషయం గుర్తుంచుకోవాలి. రాముడు వేలాది మందిని సంహరించాడు, కానీ ఎప్పుడూ కుల ప్రాతిపదికన వివక్ష చూపలేదు. రాముడు ఒక అవతార పురుషుడు. పరబ్రహ్మ కాదు, బ్రహ్మ ఒక్కడే నిర్దోషి. నువ్వు నిర్గుణుడివి కాకపోతే నిర్దోషివి కాలేవు. అవతార పురుషుడు ఎప్పుడూ నిర్గుణుడు కాలేడు, అతను సగుణుడు. సగుణుడు అన్నప్పుడు దోషాలు కూడా ఉంటాయి. ఆ దోషం వల్లే ఏదో తప్పు జరిగి ఉండొచ్చు. రావణుణ్ణి, అతని క్రూరమైన సైన్యాన్ని చంపినందుకు రాముడికి ఎవరూ క్రెడిట్ ఇవ్వరు. కాని ఆ ఒక్క శంభుక వధను పట్టుకుని మాత్రం హద్దులు దాటి విమర్శిస్తున్నారు. ఆ ఒక్కదాన్ని ఎందుకు క్షమించలేరు? నిజానికి అదే శంభుక వధ ప్రస్తావన తులసీదాస్ రామచరితమానసులో అసలు ఉండదు. కానీ జనం మాత్రం దాన్నే పట్టుకుని పెద్ద ఇష్యూ చేస్తున్నారు. అది ఇంకా పెరుగుతూనే ఉంది. మేం దీపావళి జరుపుకోం, ఎందుకంటే రాముడు దళితులకు వ్యతిరేకం అంటారు. ఎలా? ఏ రకంగా? దళితులకు అన్నిటికంటే పెద్ద సమస్య బ్రాహ్మణులతోనే కదా. మరి ఆ బ్రాహ్మణుల్లోనే అత్యంత బలవంతుడైన మహాజ్ఞాని అయిన రావణుణ్ణి చంపింది ఎవరు? అలాంటప్పుడు రాముడు దళితులకు ఆరాధ్య దైవం కావాలి కదా. ఆ కోణంలోనైనా ఆయన్ని పూజించండి. బ్రాహ్మణ అహాన్ని అణిచినవాడు ఎవరు? రాముడే కదా. అప్పుడు రాముడే మన నాయకుడవ్వాలి. ఏ రకంగా అంటే, బ్రాహ్మణుల్లో అగ్రగణ్యుడైన వాణ్ణి రాముడు అంతం చేశాడు. ఆ ఒక్క కారణంతోనైనా ఆయన్ని గౌరవించండి. ఇక ఆదివాసీలు గిరిజనుల విషయానికొస్తే ఈ మాట జాగ్రత్తగా వినండి. వాళ్ళు రాముణ్ణి ప్రేమించినంతగా బహుశా అయోధ్యవాసులు కూడా ప్రేమించి ఉండరు. రాముడు తయారు చేసిన ఆ సైన్యమంతా ఆర్యుల సైన్యం అనుకుంటున్నారా? అది ఎవరి సైన్యం? అసలు ఆ జనమెవరు? ఆ కాలంలో రావణుడి దగ్గర ఉన్నంత పటిష్టమైన ఆయుధాలు ఉన్న సైన్యం ఎవరి దగ్గర లేదు. నిజానికి ఈ పురాణేతిహాసాలు అనేవి మహాకావ్యాలు. అవి ఎపిక్, హిస్టరీ కాదు. అవి కేవలం చరిత్ర మాత్రమే కాదు. శాస్త్రాలలో ఇతిహాసం అంటే మనం అనుకునే హిస్టరీ అని అర్థం కాదు. ఇతిహాసం అంటే ఒక ఎపిక్, అంటే ఒక మహాకావ్యం. మనం తెలుగులో కానీ హిందీలో కానీ ఇతిహాసం అంటే హిస్టరీ అనుకుంటాం. అందుకే రామాయణ భారతాలు హిస్టరీ అని, అవి చారిత్రక ఆధారాలు అని భ్రమపడతాం. కానీ అవి కేవలం చరిత్ర కాదు. మళ్ళీ చెప్తున్నాను, శాస్త్రీయ భాషలో ఇతిహాసం అంటే హిస్టరీ కాదు, మహాకావ్యం. అవును, బయట వాడుక భాషలో ఇతిహాసం అంటే హిస్టరీ కావచ్చు, కానీ మనం ఇక్కడ సామాన్య భాష గురించి కాదు, శాస్త్రాల గురించి మాట్లాడుకుంటున్నాం. అయితే ఈ మహాకావ్యాలకు కూడా కొంత చారిత్రక ఆధారం ఉంటుంది. రాముడు, రావణుడు లేక కృష్ణార్జునులు కేవలం ఊహల్లో పుట్టిన పాత్రలు అని నేను అనడం లేదు. వాళ్ళు ఊహాజనితం కాదు. కానీ మన ముందుకు వచ్చిన రాముడు, వాల్మీకి, తులసీదాసుల ద్వారా వచ్చారు. అలాగే కృష్ణార్జునులు మనకు వేదవ్యాసుల ద్వారా పరిచయం అయ్యారు. ఈ విషయాన్ని అర్థం చేసుకోండి. రాముడు స్వయంగా రామాయణం చెప్పలేదు, ఆయన వాయిస్ రికార్డింగ్లు కూడా లేవు. మనకు తెలిసేది రాముడి చరిత్ర మాత్రమే కాదు, అది వాల్మీకి మరియు తులసీదాసుల దృష్టికోణం కూడా. అందుకే వాల్మీకి చెప్పిన దానికి, తులసీదాసు చెప్పిన దానికి మధ్య తేడాలు కనిపిస్తాయి. మీకు తెలుసా, దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా డజన్ల కొద్దీ వేరువేరు రామాయణాలున్నాయి. ఉత్తర భారతంలో కొన్ని ఉంటే దక్షిణ భారతంలో మరికొన్ని ఉన్నాయి. ఇక ఆగ్నేయాసియా దేశాల్లో కూడా ఎన్నో రామాయణాలున్నాయి. వాటన్నిటిలోనూ రామ, సీత, రావణుల వర్ణన ఇంత భిన్నంగా ఎలా ఉంది? రామ, సీత, రావణులు ఒకరే కదా. కానీ మనదాకా వచ్చేసరికి అది వాళ్ల కథ కంటే ఎక్కువగా రాసిన రచయిత లేదా కవి ఆలోచనా విధానంలా మారిపోయింది.
వాళ్ళు తమకు నచ్చినట్లుగా వివరించారు. అందుకే ఒక్కో రచయిత ఒక్కో రకంగా చెప్పుకొచ్చారు. ఈ విషయం మీకు అర్థమవుతోందా? అసలు ఈ కథలన్నీ మనకు ఏదో ఒక మంచి విషయాన్ని నేర్పించడానికే రాశారు. ఇవి మన వ్యక్తిత్వాన్ని మలచటానికే తప్ప చరిత్రలో ఉత్తరాది వారు దక్షిణాదిని ఎలా గెలిచారు లేదా ఒక జాతి ఇంకో జాతిని ఎలా అణచివేసింది అని చెప్పడానికి కాదు. ఆర్యులు గిరిజనులను ఓడించి పాలించారని చెప్పడం వీటి ఉద్దేశం అస్సలు కాదు. మరి రాముడి సైన్యంలో ఎవరున్నారు? చెప్పండి, ఎవరున్నారు? మనం అసలు ఆలోచించకుండా అది కోతుల సైన్యం అని సింపుల్గా అనేస్తాం. జాంబవంతుడు లాంటి సేనాపతులు, ఎలుగుబంట్లు, ఇంకా ఎన్నో రకాల జంతువులు ఉండేవని అంటాం. ఇక వారధి కట్టడంలో ఉడత సాయం చేసిందని చెబుతాం. కానీ ఇందులో కొంత వాస్తవం కూడా ఉంది కదా. ఇది కొంత కావ్యం కావచ్చు, కానీ ఇందులో కొంత చరిత్ర, కొన్ని నిజాలు కూడా దాగి ఉన్నాయి కదా. నిజంగా కోతులు, ఎలుగుబంట్లు వెళ్ళి యుద్ధం చేస్తాయా? అది సాధ్యమా? ఒక ఉడత వచ్చి ఇసుక రేణువులను మోయడం సాధ్యమా? అసలు నిజం ఏమై ఉంటుంది? నిజం ఏంటంటే వీరంతా అక్కడే నివసించే స్థానిక గిరిజన తెగలకు చెందిన ప్రజలు. అంటే రాముడు ఆదివాసీల నుండి అపారమైన ప్రేమను పొందాడు. రామ హనుమంతుల మధ్య ఉన్నంతటి పవిత్రమైన ప్రేమను మనం ఎక్కడైనా చూడగలమా? హనుమంతుడు తన రొమ్ము చీల్చుకుంటే అందులో రాముడు కనిపిస్తాడు. మీరిప్పుడు ఛాతి చీల్చితే రాముడు కనిపించడు. కానీ అదొక గొప్ప సంకేతం. దాని అర్థం తెలుసుకోండి. ఏంటి దాని అర్థం? హనుమంతుడి మనసులో రాముడి పట్ల అంతులేని ప్రేమ ఉందని. అపారమైన ప్రేమ. ఆ సైన్యంలో ఉన్నవాళ్లంతా అక్కడ నివసించే సామాన్య గిరిజన ప్రజలే. అదంతా రాముడి నాయకత్వ పటిమ. అది ఆయనకున్న అసాధారణమైన మేధస్సు. సామాన్య గిరిజనులను ఏకం చేసి రావణుడి మహాసైన్యాన్ని ఎదిరించి ఓడించేలా చేశారు. రాముడు ఎప్పుడూ అందర్నీ అక్కున చేర్చుకునే వ్యక్తిగా కనిపిస్తారు. అవతార పురుషుల్లో పతితపావనుడు అని ఎవరిని అంటారు? కృష్ణుణ్ణి అంటారా? లేదు, శ్రీరాముణ్ణి అంటారు. ఎందుకు? ఎందుకంటే సమాజంలో అట్టడుగుల ఉన్నవారిని కూడా ఆయన గౌరవించి దగ్గరకు తీసుకున్నారు. శిలగా మారిన అహల్యనైనా, శబరినైనా, లేక కేవటుడినైనా ఆయన ఆదరించారు. ఈ ఉదాహరణలన్నీ రాముడు పతితపావనుడని నిరూపిస్తున్నాయి. అలాంటి వ్యక్తిని ఆర్యులకు ప్రతినిధి అని ఎలా అంటాం? అనార్యులను చంపుకుంటూ వెళ్లారని అనడం ఎంత అసహ్యకరమైన మాట! మళ్ళీ చెబుతున్నాను, ఈ ఇతిహాసాలు, ఈ మహాకావ్యాలు రాసింది మనం వాటి నుండి నేర్చుకోవడానికే. నేర్చుకోవాల్సిన విషయాల మీద దృష్టి పెట్టండి. పనికొచ్చేది తీసుకోండి, పనికిరానిది వదిలేయండి. అనవసరమైన గొడవలు ఎందుకు? రాముడి నుండి ఆ సరళతను, త్యాగాన్ని, అంకితభావాన్ని నేర్చుకోండి. మీకు నచ్చని విషయాలను వదిలేయండి. ఎవరూ మిమ్మల్ని బలవంతం చేయరు కదా. కానీ ఎక్కడ మంచి ఉన్నా దాన్ని నేర్చుకోవడమే మనిషికి శ్రేయస్కరం. మా యాప్లో భగవద్గీత మరియు ఇతర ఆధ్యాత్మిక కార్యక్రమాలు నడుస్తాయని మీకు తెలుసు. ఇక్కడ బుద్ధుడు, గీత, ఉపనిషత్తులు ఉన్నాయి. ఇవి నాకు లభించాయి, నా జీవితం మారింది. ఇవి మీకు లభిస్తే మీ జీవితం కూడా మారుతుంది. నిజం చెప్పాలంటే లక్షల్లో కాకపోయినా వేలాది జీవితాలైతే ఖచ్చితంగా మారాయి. 2 లక్షల మందికి పైగా గీతా సభ్యులతో చేరండి ఆచార్య ప్రశాంత్ యాప్లో. మొదటి నెల గీతా మిషన్కి ఉచిత ప్రవేశం. యాప్లో మీకు రెగ్యులర్ లైవ్ సెషన్లు, ప్రతిరోజు ఆచార్య ప్రశాంత్ స్పెషల్ టాక్స్, గీత కమ్యూనిటీ, గీత ఎగ్జామ్స్, ఆడియో బుక్స్, కోట్స్, ఇంకా మరెన్నో. గూగుల్ ప్లే స్టోర్ లేదా యాపిల్ యాప్ స్టోర్లో ఆచార్య ప్రశాంత్ అని సెర్చ్ చేసి ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి.